హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో కజ్జికాయలు అనేది చేశానన్నమాట. అండ్ కజ్జికాయల రెసిపీ అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్గా మనం ఒక్కళ్ళమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కదాన్నే కజ్జికాయలు అనేది చేసుకున్నాను. అండ్ మొత్తం కలిపి ఒక 60 or 70 వచ్చాయన్నమాట. అండ్ ఈ కజ్జికాయల రెసిపీ అనేది సింపుల్గా మనంతట మనమే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూడబోతున్నారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ అయితే నేను 2 కొబ్బరికాయలను తీసుకున్నానండి. 2 కొబ్బరికాయలు కూడా మనకి ముదర కొబ్బరికాయలు ఉండాలి. ఈ విధంగా మంచిగా ముక్కలు చేసేసుకొని పెంకులన్నీ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 కొబ్బరికాయలకి కేజీ వరకు నేను గోధుమ పిండిని తీసుకున్నాను. గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, మైదా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని కేజీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో ఒక 3-4 స్పూన్ల పంచదార, అలాగే ఒక హాఫ్ చెంచా ఉప్పుని తీసుకొని వాటర్ వేసేసి మనం పంచదార అనేది కరిగేటంత వరకు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఎందుకనంటే మనం గోధుమ పిండిలో మిక్స్ చేసుకుంటాం ఈ వాటర్ అనేది. గోధుమ పిండి మరీ చప్పగా ఉండకుండా మనకి పైన కజ్జికాయల బ్యాటర్ అనేది చప్పగా ఉండకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా షుగర్ వేయడం వల్ల. అండ్ నేనైతే కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ ఇంకా గోధుమ పిండి అనేది కలిపేసుకుంటున్నాను. అండ్ షుగర్ అనేది బాగా కలిసేటట్టు చూసుకోండి, లేదంటే అక్కడక్కడ షుగర్ పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్గా పిండి అనేది కలిపేసుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes గట్టిగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి మనం పిండి అనేది పక్కన పెట్టుకోవాలి. మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్న వరకు పిండి అనేది బాగా నానుతుంది ఈ విధంగా మనం చేయడం వల్ల. అండ్ నేనైతే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ అయినంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్లో గోధుమ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అంటాము. బొంబాయి రవ్వని నేను 10 స్పూన్ల వరకు బొంబాయి రవ్వను తీసుకున్నానండి. అంటే ఒక కేజీ కొబ్బరికాయకి 10 స్పూన్ల వరకు బొంబాయి రవ్వను తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకొక తపాలలో నేనేం చేశానంటే హాఫ్ కేజీ వరకు షుగర్ని తీసుకున్నాను. హాఫ్ కేజీ వరకు షుగర్ని తీసుకున్నాను కదా. షుగర్ని తీసుకున్న తర్వాత ఇది ఏదైతే మనం బొంబాయి రవ్వని ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో దాన్ని ఆ షుగర్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇలా వేడి మీద మనం బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల షుగర్ కూడా కాస్త మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, మనం తీసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, దాన్ని మనం తురుముకోవాలి. నేనేం చేస్తున్నానంటే మిక్సీ జార్లో కొంచెం కొంచెం కొబ్బరి ముక్కలు తీసేసుకొని ఈ విధంగా తురుము అనేది రెడీ చేసుకుంటున్నాను. లేదు మీరు కోరుకునేటట్టయితే కొబ్బరి కోరుకోవచ్చు, అలాగే తురుముకోవచ్చు కూడా. నేనైతే ఈ విధంగా కొంచెం కొంచెం కొబ్బరి ముక్కలు తీసేసుకొని ఈ విధంగా మొత్తం 2 కొబ్బరికాయలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసుకొని ఈ కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా ఇంకినంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొబ్బరి అనేది అస్సలు మాడకూడదు. మంచిగా మనం దగ్గరుండి కలుపుతూ ఉండి కొబ్బరిని మిక్స్ చేసుకోవాలి. అసలు మాడింది అని అంటే బాగా స్మెల్ వచ్చేస్తుంది. అండ్ కొంచెం విడివిడిగా అయిపోతుంది, మనకి తెలిసిపోతుంది ఫ్రై అయ్యిందని చెప్పేసి. కొబ్బరి అంతా వాటర్ పోయి ఇంకా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. విడివిడిగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో బొంబాయి రవ్వ అలాగే షుగరు దానిలో వేసేయాలి. వేసేసి ఒక 5 నిమిషాలు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చక్కెర అలాగే కొబ్బరి అలాగే ఈ రవ్వ అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. రవ్వ క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకోవాలి, కొబ్బరి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి కజ్జికాయలు అనేవి గట్టి పడకుండా ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ప్రాసెస్ అనేది. అండ్ ఇప్పుడు చూసారా కొంచెం
కొబ్బరిలోని అలాగే ఈ షుగర్ అదంతా కరిగి ఈ విధంగా ముద్దలాగా తయారవుతుందన్నమాట మనకి. అండ్ ఏం పర్వాలేదు, అండ్ చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నేనైతే కజ్జికాయల చెక్క ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. ఇలా ఫస్టే పిండిని బాల్స్ లాగా చేసేసుకున్నాను. బాల్స్ లాగా చేసుకొని కజ్జికాయల చెక్కకి ముందే మనం డస్టింగ్ చేసుకోవాలి. అంటే గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి మొత్తం ఆ కజ్జికాయల చెక్క పైన వేసేస్తే, కొంచెం డస్టింగ్ లాగా వేస్తే మనకి పిండి అనేది, కజ్జికాయ అనేది అతుక్కోకుండా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే కజ్జికాయ వేసుకోవడానికి జస్ట్ ఇలా చపాతీలాగా రోల్ చేసుకుంటున్నాను అనమాట. చపాతీలు కూడా మనం చేసేటప్పుడు ఏంటంటారు, అస్సలు పల్చగా ఉండకూడదు, అలా అని చాలా మందంగా కూడా ఉండకూడదు మనకి చపాతీ అనేది. అండ్ చాలా అంటే మందంగా కాకుండా పలుచగా కాకుండా అలా వస్తేనే మనం నూనెలో వేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి, బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు చూసారా, నేను ఈ చెక్కతో ఇలా కజ్జికాయ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. లోపల స్టఫింగ్ అంతా పెట్టేశాను. స్టఫింగ్ పెట్టేసిన తర్వాత మిగతా పిండి ఏదైతే ఉంటుందో అది తీసేసి మంచిగా ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఓపెన్ చేస్తే కజ్జికాయ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరు ఫస్టే ఈ చెక్క పైన మొత్తం కూడా పిండి వేసేసుకున్నట్టయితే అస్సలు కజ్జికాయ అనేది మీకు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. పిండి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు, బట్ కజ్జికాయ అయితే అంటుకోకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా నేను 5 కజ్జికాయలు మాత్రమే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను మాత్రమే చేస్తున్నాను కాబట్టి, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి, నాకు ఎవరి హెల్ప్ లేదు కాబట్టి, ఈ విధంగా 5 కజ్జికాయలు వేసుకుంటూ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటూ నేను మిగతావి చేస్తున్నాను అనమాట. అండ్ మిగతావి కూడా చేయకూడదు అప్పుడే, ఎందుకనంటే ఇవి మాడిపోతాయి. మనం ఈ 5 కజ్జికాయలు ఫ్రై అయిపోతాయి కదా, ఫ్రై అయిపోయి బయటకు తీసేస్తాం కదా, తీసిన తర్వాత ఆయిల్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంటే మళ్ళీ ఒక 5 కజ్జికాయలు వేసి, అంటే 5 కజ్జికాయలు ప్రిపేర్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా నేను మొత్తం కజ్జికాయలన్నీ చేసేసాను. అండ్ చూడండి, ఒక దగ్గర 60 or 70 కజ్జికాయలు ఉంటాయి. మొత్తం చేసేసాను అనమాట. మిగతా పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి నాకు మిగిలిపోయింది, స్టఫింగ్ అయిపోయింది, పిండి మిగిలిపోయింది. తర్వాత నేను ఇలా డైమండ్ షేప్స్లో కట్ చేసేసి పిండిని డైమండ్ షేప్ బిస్కెట్స్ లాగా చేసేసాను అనమాట. అండ్ ఫైనల్లీ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.